ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి వీలు. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే. ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది. అందరికీ మళ్లీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం, దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి ధర్మాసనం ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడ్మిషన్లలో అయోమయం, ఇంజనీరింగ్ డిగ్రీ కౌన్సిలింగ్పై అస్పష్టత, ప్రారంభంగానే ఇంజనీరింగ్ ఆప్షన్లు, మరో 4 రోజుల గడువు, పాత అధికారులతోనే ఈ తిప్పలు. ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల కౌన్సిలింగ్పై అస్పష్టత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయో అనే దానిపై అస్పష్టత నెలకొంది. మొదట ప్రకటించిన తేదీల ప్రకారం సోమవారం నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం కొత్త ఫీజులు ఖరారు చేసింది. కానీ ఏఐసిటిఈ మంజూరు చేసిన సీట్లకు సోమవారం సాయంత్రం వరకు ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. సాయంత్రానికి సీట్లకు అనుమతులు జీవో జారీ చేసిన వాటి కౌన్సిలింగ్లో పెట్టడానికి సాంకేతిక విద్యాశాఖ సమయం తీసుకుంది. మరోవైపు ఫీజుల అంశంలోనూ అదే అస్పష్టత కొనసాగుతుంది. 2023లో ఉన్నత విద్య పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ 3 ఏళ్ల కాలానికి ఫీజులు సిఫార్సు చేసింది. తొలుత కనిష్ట ఫీజు 45,000, గరిష్ట ఫీజు 1.05 లక్షలుగా నిర్ణయించింది. ఈ సిఫార్సుల్ని గత ప్రభుత్వం ఆమోదించకుండా మార్చాలని ఒత్తిడి చేసింది. దీంతో కమిషన్ కనిష్ట ఫీజును 40,000కి తగ్గించింది. దీనిపై యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళగా కొద్ది రోజుల కిందట తీర్పు వచ్చింది. ఈ ప్రకారం కమిషన్ మొదటి సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలి. అంటే కనిష్ట ఫీజు 45,000గా ఉండాలి. కానీ ఉన్నత విద్యాశాఖ అందుకు విరుద్ధంగా కనిష్ట ఫీజు 40,000గా నిర్ణయిస్తూ జీవో వచ్చింది. దీంతో ఫీజు విషయంలో అస్పష్టత నెలకొంది. ఈ గందరగోళం మధ్య ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం 5 రోజుల పాటు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సోమవారం ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఆప్షన్ల ప్రక్రియలో ఒక రోజు వృధా కావడంతో గడువు పెంచుతారా లేదా అనే దానిపై కూడా సాంకేతిక విద్యాశాఖ స్పష్టత లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.